సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు సింగపూర్. మనం ఈ వీడియోలో మేము ఏమేమి ఇబ్బందులు పడ్డాము ఎయిర్పోర్ట్లో, అసలు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏమొచ్చింది, అండ్ ఏమేమి క్యారీ చేస్తే బెటరు, అండ్ మాకు లేఓవర్ కూడా ఉందన్నమాట, అక్కడ మేము పడ్డ కష్టాలు, ఇవన్నీ ఈ వీడియోలో నేను ఖచ్చితంగా చూపిస్తాను మొత్తం, ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది ఇలాంటి ఆటపాటలు పడకుండా. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కచ్. మేము ఎయిర్ ఏషియాలో బుక్ చేసుకున్నాం అనమాట టికెట్. లేఓవర్ వచ్చేసరికి కోలాలంపూర్, అదే మలేషియా క్యాపిటల్ సిటీ అయిన కోలాలంపూర్లో లేఓవర్ ఉందన్నమాట. 1.5 hours. ఆల్రెడీ మాకు ఫ్లైట్ డిలే అని వచ్చేసింది. సో ఫస్ట్ థింగ్ మేము ఏమేమి క్యారీ చేసాము, మనకి టికెట్తో పాటు పర్ పర్సన్ ఓన్లీ 7 kgs ఇచ్చారనమాట. సో యాక్చువల్గా అయితే ఫ్లైట్లో 7 kgs అంటే ఎక్స్ట్రా లగేజ్గా, లైక్ మన బ్యాక్ ప్యాక్ ఏదైనా క్యారీ చేయొచ్చు రెగ్యులర్గా అయితే. ఎవరు ఇంత వరకు అయితే మమ్మల్ని ఆపింది లేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి 7 kgs విచ్ ఇంక్లూడ్స్ దట్ బ్యాక్ ప్యాక్ అన్నారు. సో అక్కడ మాకు బిస్కెట్ అయింది, ఎందుకంటే మేము బ్యాక్ ప్యాక్లోనే వాటర్ బాటిల్ అయితే మస్ట్ క్యారీ అనమాట. ఇక్కడ రీఫిల్కే చాలా అవుతుంది మనకి. ఇక్కడ వాటర్ అనేది కొనుక్కోవడానికి అసలు స్కోప్ దొరకలేదు సింగపూర్లో. అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే 7 kgs ఇచ్చాడు. మాకు తెలుసు 7 kgs సరిపోదని. ఇంకా మా హస్బెండ్ ఏం చేశాడు, ఒక 20 kgs లగేజ్ అనేది ఎక్స్ట్రా కొనుక్కున్నాడు. ఇంకా 20 కొనాడు కదా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్పెసిఫిక్గా ఇది వెజిటేరియన్ పీపుల్కి, అంటే మనకు ఇక్కడ వెజ్ ఐటమ్స్ అనేది చాలా తక్కువ దొరుకుతున్నాయి సింగపూర్లో. మేము వెళ్ళిన ప్లేసెస్ ఇప్పుడు 2 daysకి కవర్ అయిపోయింది ఆల్రెడీ. నాకైతే అసలు దొరకలేదు. సో మేము ముందే డీమార్ట్లో కొన్ని ఐటమ్స్ అనేది కొనుక్కున్నాం. యాక్చువల్గా ఏంటంటే పాప ఉందనేసి కొనుక్కున్నాము, బట్ అది మాకు చాలా యూజ్ అయింది. ఎస్పెషల్లీ నాకు, మేము 1 day మొత్తం, అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఓన్లీ బిస్కెట్లు వాటితో బతికితే, నైట్ రూమ్ దగ్గర హోటల్ బాక్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక రెస్టారెంట్ ఉంది, అది Day 1లో చూపిస్తాను. అక్కడ లైట్గా చపాతీ ఇలా, అది కూడా కంప్లీట్ నాన్ వెజే, బట్ వెజ్ ఐటమ్స్ అయితే స్పెసిఫిక్గా ప్యూర్ వెజ్ ఉండేలాగా చూడండి అంటే ఇలా ఒకరోజు రైస్ దాల్ ఇచ్చాడు, ఒకరోజు చపాతీ పప్పు సాంబార్ అలా ఇచ్చాడనమాట. బట్ టేస్ట్ వాజ్ గుడ్, బట్ దొరకట్లేదు. సో ఇంకా 20 kgs కొన్నాడు కదా అని ఇంకా మంచిగా కుదిరినంత వెయిట్ నింపేశాను. నార్మల్గా కాదు, ఇక కుమ్మి పడేశాను అన్నట్టు. 21 వరకు వచ్చింది. మేము ఇంట్లోనే చెక్ చేసుకున్నాము. ఈ 7 kgs వచ్చిందంటే అశ్విది వచ్చేసరికి 5.5 వచ్చింది, నాది వచ్చేసరికి 8 వచ్చింది. ఏముంది 7 kgs క్యాబిన్ బ్యాగ్. సో ఎక్కువ మట్టికి ఎవరు చూడరు, అసలు వెయిట్ అనేది చెక్ చేయరు. క్యాబిన్లో దూరిందా లేదా అనేది చెక్ చేస్తారు. బట్ ఇక్కడ మాకు ఇబ్బంది అయిందనమాట. సింపుల్, ఆమె లగేజ్ పెట్టండి అంది. ఒకటి 5.5 అంటే ఓకే అంట, 1.5 kgs తక్కువ ఉన్నా పర్లే కానీ ఎక్కువ ఉండొద్దు. నెక్స్ట్ బ్యాక్ ప్యాక్తో సహా చెక్ చేస్తుందనమాట. అప్పుడు వచ్చేసరికి మాకు మళ్ళీ ఎక్స్ట్రా 7 kgs పడింది. ఇప్పుడు మనీ కట్టిందాక కాదు అంటది. నేను ఎంత కష్టపడ్డామంటే టెన్షన్, ఇప్పుడు మళ్ళీ ఎందుకు మనీ కట్టాలి, ఆల్రెడీ 20 kgలకి మేము 15,000 పైన కట్టాము. మళ్ళీ ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ మళ్ళీ సపరేటు, అదొక 70,000 దాకా అయింది. మళ్ళీ కట్టాలా అని నాకు చిరాకు, కోపం అంటే కోపం వచ్చింది. మా ఆయన ఏమో ఇంక ఫీల్ అవ్వకు, కానిచ్చేసేయి, దాంట్లో ఏముంది, ఇప్పుడు మనం పడేస్తామా లగేజ్ అని చెప్పేసి మళ్ళీ నన్ను కూల్ చేసి ఆలోచించి సర్లే అని చెప్పేసి ఇంకా కట్టేసామన్నమాట. అదొక ఎక్స్ట్రా 4,000 దాకా అయింది. సో బొక్క మీద బొక్క. ఇక్కడికి వచ్చేసరికి నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను, దమ్ము తీస్తున్నాను. నేననే కాదు, నా బుడ్డమ్మ కూడా కడుపు రుద్దేసుకుంటుంది ఆయాసం వచ్చేసి. ఎందుకు అంటే సింపుల్, చెప్పాను కదా లేఓవర్ ఉంది అని చెప్పేసి. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఏమి అంటే మేము ఫ్లైట్ దిగేశాక అక్కడ ఇద్దరిని ఎంక్వైరీ చేశాము. అక్కడ ఎంక్వైరీ చేసిన పర్సన్స్ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదన్నమాట. ఏంటి, సో మేము లగేజ్ అనేది బోర్డింగ్ చేశాం కదా, 20 kgs అయితే వాళ్ళకి ఇచ్చేసాం కదా, 7 kgs అన్నీ మనం ఎక్స్ట్రా కొన్నా కూడా అవి మనతోనే క్యారీ చేయమన్నారు. అక్కడ వాళ్ళు వేసుకోరంట. ఫైన్ క్యారీ చేసామా, 20 kgsది ఇక్కడ పిక్ చేసుకోవాలన్నారు అనమాట. సో పిక్ చేసుకోవాలి అంటే సర్లే అని పికింగ్ ఎక్కడ అని 1.5 hour లేఓవర్ టైంలో ఫుల్గా తిరిగాము అక్కడ ఇక్కడ. లాస్ట్కి ఇంకా ఫ్లైట్ టైం దగ్గరకు వస్తుంది. అప్పుడు ఒక పోలీస్ అంకుల్గా అడిగితే తను వేరే ఇంకెక్కడైనా ఎంక్వైరీ చేయండి అవన్నీ అడిగితే అసలు లగేజ్ మనం తీసుకొని అక్కర్లే, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నారు. ఇంకా పిచ్చ టెన్షన్, పరుగు మామూలు పరుగు కాదు, చాలా తిప్పారనమాట. చాలా లాంగ్ వెళ్ళాము, మళ్ళీ చాలా లాంగ్ వచ్చాము బయటికి. సో ఫుల్ కష్టమైంది. మీరు కూడా ఖచ్చితంగా అన్నీ ఎంక్వైరీ చేసి వెళ్ళండి. ఇంకా అది కోలాలంపూర్లో మేము పడ్డ ఇబ్బందులు, ఇండియాలో పడ్డ ఇబ్బందులు అవి. ఇంకా ఫైనల్గా హైదరాబాద్కి అయితే సింగపూర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ మనం బయటికి వచ్చే ముందు SGAC అనే
ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసేసాము. ఇక్కడ కూడా ఒక సింగపూర్లో కూడా ఏమైందంటే బెల్ట్, మన ఫ్లైట్ ఒకటి ఉంటే బెల్ట్ అనేది డిస్ప్లే తప్పుంది. మేము థర్డ్ బెల్ట్ దగ్గర చాలాసేపు వెయిట్ చేస్తున్నాము, అసలు లేదు, దొరకట్లేదు. ఆ తర్వాత చూస్తే సెకండ్ బెల్ట్ దగ్గర మా బ్యాగ్ ఉట్టిగా పోతుంది. ఏం నీ అవ్వ మా బ్యాగే అనిపించి ఇంకా కలెక్ట్ అనేది చేసేసుకున్నాం. ఈ కరెన్సీ ఎక్స్చేంజ్లో కూడా ఎయిర్పోర్ట్లో మీరు కరెన్సీ అనేది అసలు ఎక్స్చేంజ్ చేయకండి. ఎందుకు అంటే మనకి 70 రూపీస్ ఇస్తున్నాము, $1 కంటే మేము ఎక్కువే అనుకున్నాము. బట్ పిచ్చోళ్ళము, $1కి 70 అంటే తగ్గిపోతుంది కదా మన వాల్యూ, అది ఆలోచించలేదు. ఆన్లైన్లో 67 ఉంది, సో అది చూసుకోండి. అండ్ అక్కడే సిమ్ కార్డ్స్ అయితే దొరుకుతాయి, సిమ్ కార్డ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎయిర్పోర్ట్లో ఉన్నంతసేపు సిగ్నల్ ఉంటుంది, బట్ బయటకు వెళ్ళాక 0 సిగ్నల్. సో సిమ్ కార్డు ఎయిర్పోర్ట్లోనే చూడండి. థ్యాంక్ యూ, మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.